వయసుతో పాటు వచ్చే ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి ఓజోన్ థెరపీ బాగా వర్క్ చేస్తుందని విన్నాం సార్. అసలు ఓజోన్ థెరపీ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? సో, ఎస్పెషల్లీ కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యాక గాని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక చాలా మందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. ఓకే. అంటే బాడీనే మన సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకునే కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. లైక్ అది మన జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్ రావచ్చు, సైనోవియం కావచ్చు, హార్ట్‌లో ఉన్న టిష్యూస్ మీద రావచ్చు. ఎక్కడైనా ఆ నార్మల్‌గా ఉన్న టిష్యూస్‌ని మన బాడీ ఏమనుకుంటది అదొక బాక్టీరియానో, వైరసో అనుకుని ఎందుకంటే దానిలో ఉన్న కెమికల్ స్ట్రక్చర్ అండ్ మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ కెమికల్ స్ట్రక్చర్ సిమిలర్‌గా మాలిక్యులర్ మిమిక్రీ అవుతుంది. ఓకే. సో, దానివల్ల బాడీనే సొంత సెల్స్‌ని డిస్ట్రక్ట్ చేసుకుంటుంది. ఓకే. సో, ఈ క్రమంలో మనకి జాయింట్ పెయిన్స్ రావడం, కీళ్ళవాతం రావడము, టెండాన్స్ గాని, లిగమెంట్స్, మజిల్స్ ఇంజ్యూరీస్ అవ్వడము, హార్ట్‌లో గాని ఇష్యూస్ అవ్వడం, స్ట్రోక్ రావడం. సో, ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్ వల్ల వస్తూనే ఉంటుంది. హ్మ్. సో, ఇవన్నీ పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యాక వీటిని ఎక్కువగా ట్రిగ్గర్ అయింది ఓకే. జనాలకి. ఓకే. సో, ఒకప్పుడు మనకి కీళ్ళవాతం గాని, ఎనీ హ్మ్. జాయింట్ పెయిన్స్ చూసుకుంటే మేబీ ఒక 10% ఉండేది పాపులేషన్‌లో. ఇప్పుడు అవును. ఆల్‌మోస్ట్ డబుల్ అయింది. 20% వరకు జాయింట్ పెయిన్స్ చాలా సహజమైపోయింది. అవును ఇంకా సార్. మనకి డైలీ లైఫ్ స్టైల్‌లో ఒక పార్ట్ అది జాయింట్ పెయిన్స్ మెయిన్ అన్నది క్యారింగ్ అయిపోయింది. బసెస్ అని, మెట్రోస్ అని నించొని రావడం, వెళ్ళడం ఇది మెయిన్‌గా ఇంకా హ్మ్. యువతలో ఎక్కువగా యెస్. కనిపిస్తుంది ఇది.